దారుణమైన ఘటన. పొరపాటున వేరే గదికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్ మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ దారుణమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం ఒక చిన్న పొరపాటు, ఒక తప్పు గదిలోకి అడుగు పెట్టడం ఒక మహిళ జీవితాన్ని నరకంగా మార్చేసింది. ఛత్రపతి సంభాజీ నగర్లోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో 30 ఏళ్ల మహిళ సామూహిక అత్యాచారానికి గురవడం దేశాన్ని షాక్ గురిచేసింది. స్నేహితురాల్ని కలవడానికి వెళ్లిన ఆ మహిళ తనకు తెలియకుండానే ఓ భయంకరమైన ఉచ్చులో పడిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుంది. స్నేహితురాలిని కలిసేందుకు ఆమె ఛత్రపతి సంభాజీ నగర్లోని ఓ హోటల్కు వెళ్లింది. ఆమె స్నేహితురాలు హోటల్ మొదటి అంతస్తులోనే గది నెంబర్ 105లో ఉంది. కొంతసేపు అక్కడ గడిపిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో దారి తప్పిన ఆమె అనుకోకుండా 2వ అంతస్తుకు వెళ్లింది. అక్కడ గది నెంబర్ 205 తలుపు తట్టింది. అదే ఆమె జీవితంలో జరిగిన అతిపెద్ద పొరపాటు అయ్యింది. ఆ గదిలో 3 యువకులు మద్యం సేవిస్తూ పార్టీ చేసుకుంటున్నారు. తలుపు తెరిచిన వెంటనే ఆమె పరిస్థితిని గ్రహించే లోపే ఆ 3 ఆమెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లారు. ఆమె ఎంత వేడుకున్నా, ఎంత ప్రతిఘటించినా వారు వినిపించుకోలేదు. నిందితులు ఆమెను బలవంతంగా మద్యం తాగించి రాత్రంతా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక సురక్షిత ప్రదేశంగా భావించే హోటల్లోనే ఈ స్థాయిలో నేరం జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తల్లడిల్లిపోయిన ఆ మహిళ తెల్లవారుజామున వారి పట్టు నుంచి తప్పించుకుని బయటకు పరిగెత్తింది. కేకలు వేస్తూ సహాయం కోసం పరుగులు తీసింది. వెంటనే వేదాంత్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదును అత్యంత సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హోటల్లో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. పోలీసుల వేగవంతమైన చర్యలతో కేవలం 3 గంటల వ్యవధిలోని 3 నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. ఘనశ్యామ్ బౌలర్ రాథోడ్, రిషికేశ్ తులసిరామ్ చవాన్, కిరణ్ లక్ష్మణ్ రాథోడ్ అనే 3 యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులను విచారిస్తున్నామని, బాధితురాలికి పూర్తి న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన మరోసారి మహిళల భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. రద్దీ ప్రాంతం, హోటల్ లాంటి చోట్ల కూడా మహిళలు సురక్షితంగా లేరన్న వాస్తవం సమాజాన్ని కలిచివేస్తుందని చెప్పాలి. ఒక చిన్న పొరపాటు వల్ల ఒక మహిళ జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో ఈ ఘటన కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. బాధితురాలికి న్యాయం జరగాలని, ఇలాంటి దారుణాలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.